ఎయిర్టెల్ సిమ్ అకస్మాత్తుగా డీయాక్టివేషన్ బాధ్యత ఎవరిది అనే విషయంపై ఈరోజు మీకు న్యూస్ అందించబోతున్నాను. సైదాబాద్ నివాసమైన పురుషోత్తం దాస్ అనే సీనియర్ సిటిజన్ అతని ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అకస్మాత్తుగా డీయాక్టివేట్ అయింది. ఈ విషయంపై గత వారం శనివారం ఎయిర్టెల్ మలక్పేట్ స్టోర్కి వెళ్ళి ఈ విషయంపై అడగగా కొత్త సిమ్ ఇచ్చారు. అలా 3 రోజులు 3 సిమ్‌లు ఇచ్చినా కూడా సిమ్ యాక్టివేషన్ కాలేదు. తర్వాత మళ్ళీ ఒక్కసారి మలక్పేట్ స్టోర్‌కి సంప్రదించినప్పుడు అక్కడ స్టేటస్ చెక్ చేసుకోగా ఓబీడీ రిజెక్టెడ్ కస్టమర్ డినైడ్ సిమ్ స్వాప్ రిక్వెస్ట్ అని చూపిస్తుంది. ఇదే విషయంపై బ్రాంచ్ మేనేజర్‌ని సంప్రదించినప్పుడు బ్రాంచ్ మేనేజర్ కూడా ఆశ్చర్యపోయారు. ఆల్రెడీ సిమ్ ఇచ్చినా కూడా కస్టమర్ డినై ఎలా చేస్తాడు సిమ్‌ని? ఈ విషయంపై మేనేజర్ కానీ, ఇతర సిబ్బంది కానీ ఎలాంటి పరిష్కారం చూపించకపోగా ఇప్పటి వరకు సిమ్ యాక్టివేషన్ కాలేదు. మానసికంగా వేధింపుల ఆరోపణతో కుటుంబ సభ్యులు ఎయిర్టెల్ హెడ్ ఆఫీస్‌కి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఫిర్యాదు చేశారు. అయినా కూడా పరిష్కారం కాలేదు. ఆ తర్వాత కన్స్యూమర్ కోర్ట్ కూడా కేసు నమోదు చేశారు. ప్రజలు ఈ విషయంపై చాలా గమనించాలి. ఇలాంటి చిన్న చిన్న తప్పులే అని అనుకోని మనం వదిలేస్తే మనం జరగబోయే పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సీనియర్ సిటిజన్‌కి మొబైల్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. మొబైల్ లేకుండా ఏ ట్రాన్సాక్షన్ చేయలేరు. కాబట్టి ప్రజలు మేలుకోవాలి. బాధ్యత ఎవరిదని ప్రశ్నించండి. ఎయిర్టెల్ సిస్టమ్ ప్రాబ్లమా? సిబ్బంది నిర్లక్ష్యమా? లేకుంటే వినియోగదారు తప్పు లేకుండా జరిగిన డిజిటల్ తప్పిదమా? కాబట్టి ఈ విషయంపై అందరూ ఆలోచించండి. ఇది ఒక్కరి సమస్య కాదు. రేపు మీకు, మీ కుటుంబ సభ్యులు కూడా ఇలాంటివి జరగవచ్చు.